మేడం, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చే కారణాలు ఏంటి? వాటి నుంచి ఎలాగా బయటపడాలి? అంటే కారణాలు ఒకటే, స్వార్థం. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎప్పుడు వస్తాయి? బాగా స్వార్థం పెరిగిపోతే వస్తాయి కదండి. ఆ స్వార్థం ఎక్కువైపోతేనే అంతా మనకే కావాలి, అలాగే ఎంత ఆస్తున్నా కూడా కొంతమందికి ఇంకా కావాలనిపిస్తుంది. రీజన్ ఏంటంటే మార్కెట్లో రకరకాల వస్తువులు ఉంటాయి, అలాగే రకరకాల ఇల్లు విత్ ఫెసిలిటీస్తో ఉంటాయి. సో ఒక ఇల్లు ఉన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు, ఇంకా ఇంతకంటే మంచి ఏరియాలో ఇంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇల్లు కావాలని కోరుకుంటారు కదా. అది ఆ స్వార్థం పెరిగిపోయినప్పుడే మనం పక్క వాళ్ళని చూడం, మనం ఎవరైతే చూసుకోవాలో వాళ్ళని కూడా చూడరు అనమాట. సో స్వార్థమే అన్నిటి కారణం. ఈరోజు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళకి సంబంధించిన కేర్ అతిగా పెరిగిపోవటం వల్ల, ఇదంతా నాకే కావాలి అనే స్వార్థం వల్ల ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఖచ్చితంగా వస్తాయి. లేదు నాతో పాటు అందరూ బాగుండాలి, నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటే గొడవలు రావు. అవును. ఇప్పుడు ఈరోజు లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్న ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, వాళ్ళని కూర్చోపెట్టి సమన్వయ పద్ధతిలో మాట్లాడటం ఏదైతే ఉందో, అలాగే అడ్వకేట్స్ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ట్రైనింగ్ ఇస్తుంది మీడియేటర్స్గా. ఆ మీడియేటర్స్ కూర్చుని ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఈరోజు కోర్టులో నేను చెప్పాను కదా, ప్రీ లిటిగేషన్ ద్వారా వేసినప్పుడు కూడా స్వయంగా సీనియర్ సివిల్ జడ్జ్, కోర్టులో జడ్జిమెంట్స్ ఇవ్వాల్సిన, కోర్టులో కేసులు వినాల్సిన జడ్జెస్ ఈరోజు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈరోజు మన లీగల్ సర్వీసెస్ అథారిటీ అలా ఫ్రేమ్ చేసింది. ఓకే. అంటే రోజు రోజుకి డిస్ప్యూట్స్ పెరిగిపోవటం వల్ల ఒక ఫ్యామిలీ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి, మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయి కొట్టుకోటాలు, చంపుకోటాలు ఇవి ఇలా ఎక్కువవుతున్నాయి. కాబట్టే ఈరోజు లీగల్ సర్వీసెస్ అథారిటీ సమన్వయ పద్ధతిలో కౌన్సిలింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. దానికి సంబంధించిన ఎలాంటి విషయమైనా కూడా శ్రద్ధగా ఓపికగా చేస్తున్నారని చెప్పాలి మనం. ఇది చాలామందికి తెలియపోవటం వల్ల ఇప్పటికే కోర్టులో కేసులు వేసుకుంటున్నారు, ఇంకా ఎక్కువ కోపాలు వస్తే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. సో ఇవన్నిటికీ కూడా మనకి తెలియాల్సింది ఏంటంటే, లీగల్ సర్వీసెస్ అథారిటీలో సమన్వయ పద్ధతిలో మన సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడానికి వెసులుబాటు ఈరోజు మనకి అవైలబుల్గా ఉంది అన్న విషయం లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి అవేర్నెస్ అనేది ఉండాలి. ఓకే మేడం. అలాగే మీరు అన్నారు ఎందుకు డిస్ప్యూట్స్ వస్తాయని, దానికి ఒకటే కారణం స్వార్థం. ఓకే, అంతే.